తెలంగాణలో ఆగస్టు 15న అట్టహాసంగా రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ జరిగింది. సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. అయితే ఈ స్మార్ట్ కార్డులకు సంబంధించి దాదాపు రాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ లక్ష్యంగా దాదాపు 1,06,00,000 కార్డులను 3,40,00,000 మంది ప్రజలకు లబ్ధి చేకూరే దిశగా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద రాజకీయ రగడ రాష్ట్రంలో కొనసాగుతుంది. అసలు ఈ రేషన్ కార్డులు పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాల పంపిణీ కావచ్చు, సన్నబియ్యం పంపిణీ కావచ్చు, ఇవి చేయడానికి ఇచ్చినటువంటి ఈ లబ్ధికారులకు సంబంధించినటువంటి కార్డులో అత్యధిక ఏదైతే పొలిటికల్ ఇష్యూ ఉందో అదంతా కూడా ప్రస్తుతం ఈ స్మార్ట్ కార్డుల చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య కొంత ఫోటో వార్ అంటే ఫోటో క్రెడిట్ ఇవ్వాలన్నటువంటి అంశంలో ఇరు వర్గాల మధ్య అంటే ఇరు రాజకీయ పార్టీల మధ్య పెద్ద దుమారమే రేగుతుంది. దానికంటే ముందు ఒకసారి మనం ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో దాంట్లో అసలు ఫీచర్స్ ఏమున్నాయి, ఈ కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి ఒక అంశం చూసుకుంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు కొత్తది ఇవ్వలేదంటూ కాంగ్రెస్ ఆరోపిస్తూ మేము వచ్చాక కొత్తగా పేదలు ఎవరికైతే రేషన్ కార్డు అవసరం ఉంటాయో వారికి అప్లికేషన్ దరఖాస్తులు పెట్టుకున్నారు, వారికి ఇస్తున్నాము. దాదాపు 16 లక్షల కొత్త రేషన్ కార్డులను ప్రస్తుతం యాడ్ చేసి మొత్తం ఓవరాల్ గతంలో ఉన్నటువంటి కార్డులు కావచ్చు, ప్రస్తుతం యాడ్ చేసినటువంటి 16 లక్షల కార్డు మొత్తం 1,06,00,000 రేషన్ కార్డులను జారీ చేయడంతో పాటు వాటికి సంబంధించి స్మార్ట్ కార్డులను తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఫుల్ సెక్యూర్గా ఉండేటువంటి ప్రైవసీ ఉండేటువంటి డీటెయిల్డ్ ఒక స్మార్ట్ రేషన్ కార్డు అంటే మనం సాధారణంగా ఉపయోగించేటువంటి ఏటీఎం కార్డు సైజులో ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఆ రేషన్ కార్డులో కుటుంబ యజమాని పేరుతో పాటు మిగిలిన సంబంధించిన వివరాలు కావచ్చు, అదేవిధంగా లబ్ధిదారుల అథెంటికేషన్ వివరాలని ఒక క్యూఆర్ కోడ్ రూపంలో సంక్షిప్తంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ఎంబ్లంను యూవీ స్మార్ట్గా అందులో రూపొందించడం జరిగింది. దాంతోపాటు ఫీచర్స్తో ఉన్నటువంటి ఈ స్మార్ట్ ఫీచర్ కార్డు మిగతా ఏవైతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని అప్లై చేసుకోవడంలో ఈ యొక్క రేషన్ కార్డు చాలా కీలకంగా మారబోతుంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల మీద కుడి ఎడమ వైపున ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను కూడా ముద్రించారు. ఇక్కడే అసలు వివాదం రాజుకుంది. మనం అసలు ఈ వివాదంలోకి వెళ్తే కనుక తెలంగాణకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం పంపిణీలో కేంద్రం వాటా సింహభాగం ఉంటుంది. అలాంటి సింహభాగం ఇచ్చేటువంటి కేంద్రాన్ని కాదని రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉత్తమ్ అదేవిధంగా మంత్రి ఉత్తమ్ ఇద్దరు ఫోటోలనే ఎలా పెడతారు, ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను కూడా పెట్టాలంటూ బీజేపీ నేతలు ఒంటికాల మీద లేచి మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఎన్ఎఫ్ఎస్సి అంటే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రంలో కొద్దిమంది పేదలకు దాదాపు 57 లక్షలకు పైగా రేషన్ కార్డులకు సంబంధించి కేంద్రము ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంది. ఒక్కొక్క వ్యక్తికి 5 కిలోల చొప్పున కేంద్ర ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి మరొక కిలో యాడ్ చేసి ఒక్కొక్క పర్సన్కి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంది. ఇక్కడ కేంద్రం వాటా దాదాపు 90% ఉంటుంది, రాష్ట్రం యొక్క వాటా 10% ఉంటుంది. అలాంటి విషయంలో కేంద్ర ప్రభుత్వ సొమ్ముతోటి బియ్యం పంపిణీ చేస్తూ సొమ్ము ఒకరిది సోకొకరిదిలాగా తమ ఫోటోలను ఎలా ముద్రించుకుంటారంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ మండిపడుతుంది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను స్మార్ట్ రేషన్ కార్డు మీద పెట్టాలన్నటువంటి ఒక వాదనను బలంగా వినిపిస్తుంది. ఏదైతే కర్ణాటకలో ఇటీవల జరిగినటువంటి రాజకీయంగా ముఖ్యంగా అధికారంలో మంత్రి సీఎం మార్పిడి ఏదైతే ఉందో దాంట్లో గతంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ స్మార్ట్ రేషన్ కార్డులు ఇష్యూ చేసినప్పుడు ఆయన ఫోటోలతో ఇచ్చారు. ఇప్పుడు అక్కడ సీఎంగా డీకే శివకుమార్ రావడంతో అక్కడ జారీ చేసినటువంటి కోట్లాది కార్డులన్నీ కూడా వృధా అయిపోయాయి. ఇక్కడ కూడా రేపొద్దున మంత్రి కావచ్చు లేకపోతే సీఎం కావచ్చు మార్పు జరిగితే ఈ కోట్లాది కార్డులను మళ్ళీ జారీ చేయాల్సి వస్తుంది. ఇదంతా కూడా వృధా ప్రయాస, వృధా ఖర్చు, ప్రజాసొమ్మును దుర్వినియోగం చేయడం అంటూ మరికొంతమంది బీజేపీ ఎంపీలు కూడా విమర్శిస్తున్నారు. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను పెట్టాలంటూ ఎంతైతే బలమైనటువంటి వాదన వినిపిస్తుందో ఎవరి ఫోటోలు లేకుండా ఎంబ్లం తెలంగాణ గుర్తుతోటి కార్డులు ఇష్యూ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నటువంటి వాదనని కూడా బీజేపీ స్పష్టంగా వినిపిస్తుంది. మొత్తంగా ఇక్కడ బీజేపీ చేస్తున్నటువంటి కౌంటర్ను మరి కాంగ్రెస్ ఏ విధంగా తిప్పికొడుతుందని కనుక మనం ఒకసారి చూస్తే రాష్ట్రంలో కేంద్రం ఇచ్చేటువంటి ఏదైతే రావాల్సినటువంటి వాటానా ఇస్తుంది తప్ప అదనంగా ఏమీ ఇవ్వడం లేదు. ఈ యొక్క సన్నబియ్యం పంపిణీ అనేది దేశవ్యాప్తంగా జరగడం లేదు. కేంద్రం తమ వాటాగా రేషన్కి రావాల్సినటువంటి బియ్యాన్ని ఇస్తుంది, కానీ తాము అదనపు ఖర్చులు భరించి పేదలందరికీ కూడా సన్నబియ్యం ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్రంలో 1,06,00,000 కార్డులకు దాదాపు 3,40,00,000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని
పంపిణీ చేస్తామంటూ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ కుండబద్దలు కొడుతూ చెప్తుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేస్తున్నటువంటి వాదన ఏదైతే ఉందో అది సరికాదు. ఫెడరల్ స్ఫూర్తిలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను అమలు చేయడంలో కీలక భాగంలో ఉంటాయి. రాష్ట్రంలో మరింత అదనపు ఏ సహాయం ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేసి ఇక్కడ ప్రజలకు లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ బీజేపీకి ప్రధాని మోడీని ఫోటో పెట్టాలని అడిగే నైతిక హక్కు లేదంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, కాంగ్రెస్ నేతలు ఇటు బీజేపీని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా రాష్ట్రంలో ఈ యొక్క ఫోటో క్రెడిట్ వార్ ఏదైతే ఉందో ఈ స్మార్ట్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎవరి వాటా ఎంత అన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దాదాపు 57 లక్షల కార్డులతో పాటు అంత్యోదయ అన్నపూర్ణకు సంబంధించిన కార్డుల విషయంలో కూడా జారీ చేసి వారికి కూడా ఉచితంగా రేషన్ బియ్యం అందేయడం జరుగుతుంది. అయితే ఓవరాల్గా రేషన్ డీలర్లకు సంబంధించి కూడా ఇక్కడ మనం కొన్ని వివరాల్లోకి వెళ్తే డెఫినెట్గా రేషన్ డీలర్లకు సంబంధించి క్వింటాకు 110 రూపాయల కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 40 రూపాయలే ఇస్తుంది. అలాంటి రాష్ట్ర ప్రభుత్వము కేవలం వారి ఫోటోలనే ఎలా పెట్టుకుంటుంది? కేంద్రం వాటాను గుర్తించరా? ఇదంతా కూడా గతంలో బీఆర్ఎస్ ఏ తరహాలో అయితే తమ ప్రయోజనాలకు ప్రచారం చేసుకుందో ఇక్కడ కాంగ్రెస్ కూడా అలాంటి ప్రచారాలే చేయడం వల్ల సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అనేటువంటి నానుడికి సరిగ్గా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి సరిపోతుందంటూ బీజేపీ మండిపడుతుంది. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏదో ప్లాస్టిక్ కాగితపు కార్డులా కాకుండా పేదల ఆకలి తీర్చే ఆత్మ గౌరవానికి ప్రతీకగా తాము చూస్తున్నాము. లక్షల కోట్లాది మంది ప్రజలకు సన్నబియ్యంతో ఈ ప్రభుత్వము ప్రజాప్రభుత్వము కడుపు నింపబోతుందంటూ కూడా సంగారెడ్డిలో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. ఓవరాల్గా ఈ యొక్క రేషన్ బియ్యం విషయంలో రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీ విషయంలో ఒక పొలిటికల్ వార్ అయితే ఇరు పార్టీల మధ్య నెలకొందని మనం చెప్పుకోవచ్చు.